ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ ప్యానల్కి, సీనియర్ డాక్టర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన ఎప్పుడే నేను రియలైజ్ అయిన అందరూ డాక్టర్స్ అని చెప్పి వైట్ కోట్స్ తీసేస్తే అందరూ అభిమానులు నాకు నేనంటే ఇష్టం అని చెప్పినందుకు నాకు తెలియదు. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నేను ఎప్పుడు ఇంతమంది డాక్టర్స్ సమూహంతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. సో అందువల్ల అంటే 1,00,000 మందితో మాట్లాడటం నాకు చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ 1,00,000 మంది మేధస్సును కదిలించగలిగే ఒక్కొక్క డాక్టర్ మాట్లాడటమే కష్టం. అలాంటి ఇంతమంది ఒక రూమ్లో ఉంటే దాదాపు చాలా లక్షల మందితో మాట్లాడినట్టుంది. అందులో కొంచెం టైం తీసుకున్నాను మాట్లాడటానికి. ఇలాగా మీరు మాట్లాడుతూ ఉంటే నేను చాలాసార్లు నా లైఫ్లో మేబీ కేమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ బిగినింగ్. నా పెద్ద అందరిలాగా కన్వెన్షనల్గా నేను చదువుకోలేదు. కన్వెన్షనల్ స్కూలింగ్ ఆర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, bit unconventional. Maybe that gave me a lot of time to ponder, a lot of time to think over. ఇవన్నీ బేసిక్ చిన్నప్పటి నుంచి నేను చాలా బ్రాంకైటిస్ ఆస్మాటిక్ పేషెంట్ నేను. అందరూ ఇంట్లో పడుకున్నప్పుడు నైట్ టైమ్స్ నాకు నిద్ర పట్టక విపరీతమైన వీజింగ్తో సఫర్ అయిపోయేవాడిని. నరకప్రాయంగా ఉండేది. టిల్ ఒక 19-20 దాకా సఫర్ అయ్యేవాడిని. సో నాకు ఒక డిసీజ్డ్ బాడీలో ఎంత పెయిన్ ఉంటుందో నాకు బాగా తెలుసు. ఇక్కడ కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయా? ఉంటాయా అంటే నాకు డిసీజ్డ్ బాడీలో ఉండి చాలా సఫర్ అయిపోయాను. సో ఐ హాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు కంటెంప్లేట్. చాలామంది సఫర్ అవుతున్నారు, అందరు బాగున్నారు, ఇంట్లో అందరూ పడుకుంటే నేను ఒక్కడిని అర్ధరాత్రి పూట ఈ వీజింగ్ తోటి ఉన్నప్పుడు జీవితం గురించి ఆలోచించేవాడిని. నాకు 8th క్లాస్ 6th గ్రేడ్ నుంచి మేము అప్పుడు ఎక్కువ చదువుతూ ఉండండి, ఏం చేయాలో తెలియక. మా నాన్న పుస్తకాలు చదివేవాడిని, ఇంకా పెద్దల పుస్తకాలు చదివేవాడిని. చదువుతున్నప్పుడు నన్ను బాగా తాకింది. మాకు చిన్నప్పుడు ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఉండేది. దాంట్లో గీతాంజలి అనే ఒక అమ్మాయి, 16-year-old అనుకుంటా అమ్మాయికి, షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. అమ్మాయి చనిపోతూ చాలా పోయిటరీ రాసింది, చాలా పోయమ్స్. అవన్నీ చనిపోయిన తర్వాత వాళ్ళ మదర్ అవి అంటే ఇట్ వాస్ స్టక్డ్ అండర్ ద బెడ్స్ అండ్ పిల్లోస్ అండ్ బెడ్షీట్స్, ఓల్డ్ క్లోత్స్, బుక్స్ మధ్యలో. సో అవన్నీ చదివితే నాకు I used to empathize with her, with the kind of pain she had gone through, and I used to understand what she had gone through. Maybe I was just few years younger to her. Maybe I was 14 or 15. అంటే 16 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోద్ది ఇట్లాగా అనేది నాకు చాలా భయం ఉండేది. పాపం ఎలాంటి నిండు 100 ఏళ్ళు బతికాల్సిన అమ్మాయిలు చచ్చిపోయింది ఏంటి, నాకు ఇలా ఉంటుందా అనేది ఆ సఫరింగ్లో చాలా భయం వేసేది నాకు. ఆ తర్వాత ఆ పాలిటిక్స్ నాకు తెలియదు. యాక్చువల్గా నాకు తెలిసిందా ఏంటంటే హ్యుమానిటీ తెలుసు, మానవత్వం తెలుసు, నాకు పాలిటిక్స్ తెలియదు. నాకు ఎందుకు కన్వెన్షనల్గా చదువుకోలేకపోయానంటే నేను అడిగే ప్రశ్నలకి నాకు క్లాస్ పుస్తకాలు కానీ పాఠాలు కానీ నాకు సమాధానాలు చెప్పలేదు. అందుకని నేను సొంతగా చదువుకోవడం ప్రారంభించాను. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం నాకు నచ్చలేదు.
అందుకే నేను స్వతహాగా చదువుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నా కాలేజెస్ ఏది నేను కోరుకుంటున్న నా మనస్తత్వానికి కాలేజెస్లో ఫిట్ ఇన్ కాలేకపోయేవాడిని. సో ఇట్లా అన్కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ ఉండేది, అది ఒకలాగా నన్ను హెల్ప్ చేసింది, సహాయపడింది నాకు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఏం చేయాలో తెలియక, అంటే ప్రతిరోజు ఎంత ఏడుపు ఉండేదంటే చిన్నప్పుడు, ముఖ్యంగా డాక్టర్స్ కాబట్టి మేము ఆ పర్సెప్షన్లో ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను. నా కంటి ముందు ఎప్పుడు సమస్యలు కనిపించాయి, నా కంటి ముందు ఎప్పుడు రోగులు కనిపించారు, నా కంటి ముందు ఎప్పుడు సఫరింగ్ కనిపించేది, ఎప్పుడు నాకు ఆనందం కనిపించలేదు చిన్నప్పుడంతా. ఏం చేయాలి, ఇంతమంది సఫర్ అవుతూ ఉంటారు, ఏం చేయరండి ఎవరు అని కనిపించేది. బట్ చేసి సరిపోదు అనిపించేది. గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా బాధ ఉండేది. ఎంత సీ ఆఫ్ హ్యుమానిటీ ఇట్లాగే సఫర్ అవుతూ ఉంటారు, ఎవరు చేయరు అనే బాధ ఉండేది. అది పెరిగి మేబీ నీకు కొంత అయిపోయిన తర్వాత ఇంతేలే లైఫ్ అందరిలాగా ఇట్లా చేసేయాలని చెప్పి ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఆ కోపానికి, ఆ సఫరింగ్ ఎవరు పట్టించుకోకపోవడం చూసి ఐ హ్యాడ్ ద సేమ్ రాడికల్ వ్యూస్. ఈవెన్ ఐ థాట్ ఆఫ్ wielding a weapon and to take an unconventional method to fight against the issues. అంటే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం సిద్ధిస్తుంది అని మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం. మేబీ అలా చేస్తే వస్తేమో అంత అవినీతి, అంత అన్యాయం చూసి చాలా బర్నింగ్ ఉండేది. ఆ బర్నింగ్ అంతా ఒక స్థాయికి వచ్చాక అదేమైపోయిందంటే ఈ ప్రపంచం మారదులే, ఇది నా పిచ్చి అనుకునేవాడిని. నాకేదో నాకు తెలియదు, నా ఆవేశం అనుకొని సో ఐ టర్న్ మై సెల్ఫ్ ఇన్ టు యోగిక్ పాత్ అండ్ స్పిరిచువల్ పాత్. And I went to Tirupati and I did a lot of meditation. I went into Kriya Yoga by the age of 21, 22. And by 21, 22 I found my peace. అందుకే నేను దేనికి ఆశించక్కర్లేదు, ప్రపంచాన్ని నేను మార్చక్కర్లేదు. నన్ను నేను సంస్కరించుకుంటే చాలు, నాకు డబ్బులు అవసరం లేదు, పేరు అవసరం లేదు. ఐ ఫౌండ్ మై పీస్. సో మా ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదు, వీడు ఎక్కడికో మాయమైపోయాడు, మా సంవత్సరాలు కనిపించట్లేదు సరిగ్గా ఇంట్లో అని చెప్పేసి. ముఖ్యంగా మా అన్నయ్య, వీడు ఏమైపోయాడు అని అనుకుంటే వీడు ఎక్కడ తిరుపతిలో తిరుగుతున్నాడు వీడు. సో ఒకరోజు మా అన్నయ్య కనిపించింది. మా అన్నయ్య ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను, ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా. మా అన్నయ్య అడిగాడు, ఎక్కడున్నారా అంటే నేను మా అన్నయ్యకి చాలా బోధ చేశాను అన్నమాట. మంచి బోధ చేశాను అనమాట, ఎట్లా ఉంటుంది జీవితం అంటే ఏంటి, ఎన్లైటన్మెంట్ ఏంటి. అంటే అప్పటికి అంటే అప్పటికి నా పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక 3-3.5 గంటలు 2.5 గంటలు పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేసేవాడిని. మండూక ధృతి అని ఒక స్థితి ఉంటుంది మెడిటేషన్లో. అది లెవిటేషన్కి ముందు ఒక 1/2 ఇంచ్ 2 ఇంచెస్ ఎగురుతుంటారు మా పద్మాసనం. నాకు అలాంటి స్థితి ఉండేది. సో నేను అనుకున్నాను ఇలాంటి శక్తులన్నీ సాధించేసి ప్రపంచాన్ని బాగు చేద్దాం అనేది. అది సో ద ఇంటెన్షన్ వాస్ టు గెట్ ఇన్ టు స్పిరిచువల్ పాత్ టు హెల్ప్ పీపుల్. దెన్ ఐ రియలైజ్డ్. సో ఇది ఐల్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. మా అన్నయ్య చెప్తా ఉన్నాను, నేను ఇలా చేద్దాం అనుకున్నా, అది ఇది అని చెప్తా ఉంటే మా అన్నయ్య చాలాసేపు విన్నాడు మాటలు, చాలాసేపు పరీక్షగా చూశాడు, నన్ను విన్నాడు. నేనేమో నా వాగ్దాటితో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అంటే ఏమైనా నేను మాట్లాడేటప్పుడు చాలా కన్విక్షన్తో మాట్లాడుతాను. అంటే ఇప్పుడు నేను ఇఫ్ ఐమ్ వుడ్ కటర్, ఐ కెన్ సెల్ ద కాన్సెప్ట్ ఆఫ్ కటింగ్ వుడ్స్ అండ్ చాపింగ్ వుడ్, హౌ బ్యూటిఫుల్ ఇస్ ఇట్ అని అందరికీ ఒక టెంప్టేషన్ కలిగించేలా చేస్తున్నాను. సో మా అన్నయ్యకి ఎన్లైటన్మెంట్ పాత్ర కూడా అలా చెప్తుంటే మా అన్నయ్య అందరూ కొనుక్కుంటారు కానీ నా కాన్సెప్ట్ మా అన్నయ్య కొనుక్కోలేదు ఆ రోజు. సో మా అన్నయ్య అన్నారు, నీకేంట్రా అన్న అలాంటి అన్నయ్య ఉండి, అలాంటి అన్నయ్య ఉండి నీకు ఎవరికి సంపాదించి పెట్టాల్సిన అవసరం లేదు, నేను ఎవరు చదివేవాలేదు అని అడిగేవాడు ఎవరు లేడు, నువ్వు ఎన్ని కథలని చెప్తాను. బట్ తనకి ఎక్కడో అనిపి, కానీ నేను చెప్పాను. తను ఒక మాట ఏమన్నాడంటే, నేను జెన్యూన్గా చెప్పాను ఆ రోజున, నాకు అంత కమిట్మెంట్ ఉండింది ఆ రోజున. సో మనైతే మాట్లాడుతూ చెప్పాను, లేదు నిజంగానే మాట్లాడుతున్నానంటే చాలాసేపు తను ఒక మాట అన్నాడు, నువ్వు డబ్బులు సంపాదించి పేరు సంపాదించి విల్ యూ బి ద సేమ్ పర్సన్? నువ్వు ఇదే మాటలు
అనుభవంతో చెప్పగలవా అన్నాడు. నాకు నీ వాట్ ఎవర్ యువర్ నాలెడ్జ్, ఇట్ ఈస్ మియర్ నాలెడ్జ్, ఇట్ ఈస్ నాట్ విజ్డమ్, ఇట్ ఈస్ నాట్ లెర్న్ బై ఎక్స్పీరియన్స్, ఇట్స్ నాట్ గెయిన్ బై ఎక్స్పీరియన్స్. అనుభవంతో రాలేదు ఇది, నువ్వు అనుభవంతో చెప్పిదే మాటలు అప్పుడు నేను వింటాను అన్నాను. మా అన్నయ్యకి నాకు ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాల. అరే నేను నిజంగానే చెప్తాను, నాకు ఇది జరిగింది, ఇది నాకు ట్రూలీ కమిటెడ్, నాకు ఆ అవేకనింగ్ ఉంది నాకు అని చెప్పడానికి. అది ఎప్పుడు జరిగిందంటే నేను ఇంకా అదే వ్యక్తిని చెప్పడానికి ఇట్ టుక్ మీ 25 years, ఆల్మోస్ట్ 20 years ప్లస్ రీసెంట్లీ. ఎప్పుడంటే ఒక 4 months బ్యాక్ మా అన్నయ్య గుర్తు చేశాను, నువ్వు ఆ రోజు ఇట్లా అన్నావు కదా గుర్తు అంటే, అన్నానా గుర్తులేదు అంటే నేను చెప్పాను, నువ్వు అన్నావు అంటే ఏదో అని ఉంటాను రాను. లేదు నువ్వు ఎంత సీరియస్గా కామెడీగా అన్నావు తెలియదు కానీ నేనే చాలా సీరియస్గా తీసుకున్నాను ఆ మాట. అంటే ఆ రోజు నాకు ఎంత ప్రభావితం కలిగించినాయి అంటే, మనం ఎంతసేపు మాట్లాడటం వేసి చేతల్లో అదే వ్యక్తిత్వం పోద్ది మనకి. అంటే మనం ఏ ఆశయాలతో అయితే ఉంటామో, కష్టాలు, సమస్యలు, టెంప్టేషన్స్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ మనల్ని దూరం పెట్టేస్తాయి, ఆ దారిని గమ్యాన్ని పక్కన పెట్టేస్తాయి. నాకేంటంటే ప్రతిసారి నాకు ఆ దారి తప్పాలి అనే పరిస్థితులు ఉండేవి నాకు ఎప్పుడు, రకరకాల సమస్యలు. అంటే నేను బై డిఫరెంట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి నాకు. చాలామంది చూసుండొచ్చు, నేను ఐ థింక్ ఖుషి సినిమా అయిపోయాక గుండు కొట్టించేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు రోజు మేకప్ వేసుకొని జుట్టు దువ్వుకోవడం విసుగు వచ్చేసి జుట్టు తీసాను ఒక రోజు. సౌండ్ గెట్ ఇన్ టు ఒక ఖుషి తర్వాత ఒక 5 films చేసి నేను నేచర్తో నేను అడిగింది ఏంటంటే, ఇదర్ నాకు స్పిరిచువల్ మార్గానికైనా తీసుకెళ్ళు, లేదా నన్ను ప్రజలకి ఏదైనా చేయని, ఈ సఫరింగ్ హ్యుమానిటీకి. కానీ నాకు రెండు చేయలేదు. నన్ను 10-12 సంవత్సరాలు నాకు నరకం చూపించేసిన జీవితం. రోజు ఎందుకు లేచామో నాకే తెలియదు. అండ్ ఆ రోజు పడ్డ సఫరింగ్, పోస్ట్ ఖుషి రేపు రిలీజ్ అంటే నాకు ఈ రోజున సినిమా చూస్తుంటే నాకు అనిపించింది, నీకు చాలా సఫరింగ్ ఉంటుందని నా లోపల నుంచి, నువ్వు చాలా బాధలు పడతావు ఈ రోజు నుంచి అనే లోపల నుంచి నాకు అనిపించింది. ఏంటంటే ఇంత మంచి సినిమా బాగుందంటే ఇట్లాంటి భావన వస్తుందని నాకు అనుకున్నాను. ఆ భావన పోవడానికి నాకు మళ్ళీ తిరిగి నాకు శక్తి రావడానికి నాకు గబ్బర్ సింగ్ వరకు పట్టింది నాకు. అది కూడా ఆ పోలీస్ స్టేషన్ సీన్ చేస్తుంటే, అంటే నేను అది ఒక టాంజిబుల్ చెప్పలేను, కానీ ఆ రోజు నేను పోగొట్టుకుంది ఖుషి రిలీజ్ ముందు రోజు తిరిగి ఆ ఎనర్జీని గెయిన్ చేయడానికి, ఐ డోంట్ నో హౌ లాంగ్, మేబీ 10 years or 12 years తెలియదు కానీ మర్చిపోయాను ఎగ్జాక్ట్గా. అది ఆ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ సీన్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, తిరిగి నాకు అది వచ్చింది ఆ ఎనర్జీ, ఇదే నేను పోగొట్టుకుంది అని. అంటే నేను పోగొట్టుకెళ్ళి ఆల్రెడీ నాలో ఉంది, కానీ అంత సఫరింగ్ పడ్డాను జీవితంలో. ఆ సఫరింగ్ దేనికి పడ్డానని చూస్తే, అంటే నీ జీవితం అంటే యాజ్ అ మ్యాన్ థింక్ యద్భావం తద్భావతి. సార్ నా థాట్స్ ఏమున్నాయి, నేను ఎప్పుడు థాట్స్ ఎప్పుడు పెట్టుకోలేదు. ఏదో చేద్దాం అనుకున్నానంటే, అంటే సర్వ్ చేద్దామన్న థాట్ కూడా నువ్వు ఎంత టర్బులెన్స్ తీసుకోగలవు, నువ్వు ఎంత టర్బులెన్స్ని నువ్వు తట్టుకోగలవు, ఎంత సమస్యల్ని అధిగమించగలవు, స్థిరంగా ఉండగల సమస్యల్లో కూడా. ఇవన్నీ చెప్పి నాకు ఒక 10-12 years నలిగిపోయాను. ఆ థాట్ అంతా ఏంటంటే సర్వ్ చేయాలని చెప్పి వెటకారం చేశారు. ఆ టైంలో పాలిటిక్స్ జరిగినాయి 2009లో. ముందుకెళ్ళలేకపోయాం, ఫెయిల్ అయ్యాం. ఉన్నతమైన ఆశయాలు కూడా ఫెయిల్ అవుతాయా అంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. అందుకే నేను ఎప్పుడు మనిషికి విలువ ఇస్తాను తప్ప కులాలకి, మతాలకి, ప్రాంతాలకి నాకు అన్ని సమానంగా ఉంటాయి. నాకు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఎక్కడ అనిపించిందంటే, మన ఇందాక తెలంగాణ అని మాట్లాడుతూ ఉంటే బాగా సఫర్ అయ్యి, అంటే పొలిటికల్ ప్రాసెస్ ఎంత దారుణంగా ఉంటుంది అనడానికి, నల్గొండలో ఫ్లోరోసిస్ ఇష్యూ ఉంటే నేను హెల్ప్ చేయడానికి సినిమా ఫంక్షన్లు చేసి ఆ డబ్బులు ఎందుకు అలా పెట్టడం అని చెప్పి, ఆ డబ్బు బదులు అట్లా ఖర్చు పెట్టే కంటే కూడా ఏదన్నా ఒక ఈ రివర్స్ ఆస్మాసిస్ క్లీన్ వాటర్ ప్లాంట్ పెడదామని చెప్పి మనుషులను పంపిస్తే
లోకల్ పొలిటీషియన్స్ సపోర్ట్ చేయలేదు. అసలు నీకేం పని ఇక్కడ, మీకేం పని అంటే జనాలకి ప్రజలకి చేయడానికి కూడా వీళ్ళకి ఏదో స్వార్థం ఉంటుందేమో. మానవత్వంతో చేస్తాం అనేది సగటు రాజకీయ వ్యవస్థ, అందరం చెప్పలేము, సగటు రాజకీయ వ్యవస్థ మనం పడనివ్వదు. నాకు అది చాలా డీప్ అవేకనింగ్ కలిగింది ఆ రోజున. అంటే ఇది ఒక మంచి పని చేయాలి అంటే కేవలం మనం ఒక ఎన్జిఓ పెడితే సరిపోదా అని థాట్ అనిపించింది. ఆ తర్వాత 2009లో ఆదిలాబాద్ ఒక తాండాకి వెళ్తే క్యాంపెయినింగ్, పాపం మారుమూల అవి గోండు తాండాలు వెళ్తే నాకు అనిపించింది, ఆ మూలకి వెళ్తే వాళ్ళు అడుగుతుంది చాలా దుమ్ము కొట్టుకుపోయినాయి, ఇదన్నీ ఉన్నాయి, వాళ్ళకు ఉందాలేంటి ఏంటని అడుగుతుంటే వాళ్ళు నాకు మరాఠీ యాసలు అంటే మరాఠీ కలిసి ఉంటుంది గోండు భాష. సో నాకు కొంత మరాఠీ తెలియటం వల్ల వాళ్ళకి మాట్లాడుతుంటే వాళ్ళల్లో ఒక పెద్ద ఆవిడ, అంటే నేను మీలాగా అంత మెడిసిన్ చదువుకోలేదు కాబట్టి నాకు అర్థం కాదు ఏంటంటే, పుట్టు గుడ్డి ఒక ఆవిడ, ఒక 60 ఏళ్ళు ఉంటాయేమో, ఆవిడకి కనుగుడ్డు లేదు అసలు. కానీ మేబీ కనుగుడ్డు లేకపోయినా కన్నీళ్ళు వస్తాయా అంటే, ఆవిడ కన్నీరు కాలుస్తూ ఏడుస్తుంది ఏంటంటే, మాకేమొద్దు నీళ్ళు తెప్పించావా మాకు నీళ్ళు కావాలండి. ఏంటంటే అన్ని తాండాలు కలిపి ఒకటే ఒక చిన్నపాటి ఒక వాటర్ పాయింట్ ఉంది, అది అందరు కొట్టుకుంటుంటారు దానికి, ప్రభుత్వాలు ఏం చేయవు. సో నాతో పాటు పక్కన ఆ టైం పొలిటికల్ లీడర్స్ అందరూ ఏమన్నారంటే, మన పార్టీ వస్తే అన్నీ చేస్తామని చెప్పండి అంటే, నాకు అసహ్యం వేసింది ఆ మాట చెప్పడానికి. నేను చాలా అన్యమనస్కంగా తలాడించేసి చెప్పి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో ఒక మీటింగ్లో కూర్చొని మాట్లాడుతుంటే నా ముందు ఒక వాటర్ బాటిల్ పెట్టారు. వాళ్ళు సఫర్ అవుతుంది, మనం ఇక్కడేమో సుఖాల మధ్యలో ఇంకొంచెం ఎక్స్ట్రా సుఖం కావాలి ఇలా ఉంటే, వాళ్ళు అక్కడ మాట్లాడుతుంది మాకు ఒక్క నీళ్ళు కావాలి, ఇంకేం వద్దు అంటున్నారు. ఏమొద్దు బాబు మాకు కొంచెం నీళ్ళు ఇప్పించి మాకు. ఆ వాటర్ బాటిల్ చూసి నాకు గిల్ట్ వచ్చేసింది, నేను ఎలా తాగలుగుతున్నా నీళ్ళు అని, వాళ్ళకి ఒకవైపు నీళ్లు లేవని. సో నాకు ఏం చేయాలో తెలియక, మనం విన్ అవుతామో గెలుస్తామో లేదో తెలియదు, అసలుగా ఏంటి ఫ్యూచర్ ఏం తెలియకుండా ముందు నేను చేయగలిగేది ఏం చేయగలను ఆలోచించిన తర్వాత, నాకు ఎవరు ఒకరిద్దరు తెలుసుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, మీరు నేను డబ్బులు ఇస్తాను, మీరు బోరింగ్ అయినా బోర్ చేయ నీళ్ళ కోసం అని అన్నాను. వాళ్ళు ఏది పనులు అక్కడ బోరింగ్ పడితే అప్పుడు దాకా నీళ్లు పడలేదు, నీళ్లు పడ్డాయి అక్కడ. అండ్ ఈ రోజుకి అది నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే నేనేమంటే, ఒక మంచి మనసుతో చేస్తే ప్రకృతి కదులుద్ది, మార్పు వస్తుంది. నా ఫస్ట్ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది. ఇదే సమస్య నేను ఏ మూలకెళ్ళినా, ఆంధ్రాలో ఏ మూలకెళ్ళినప్పుడు, ఉద్దానం కూడా ఇందాక మీరు మాట్లాడుతూ ఉంటే, ఉద్దానం అంటే ఇంత పేదరికం ఉంటుందా అంటే, మన పక్కింట్లోనే ఒక పక్క వీధులు ఇంత పేదరికం ఉంటుందని మనకే తెలియదు. ఎందుకంటే మనం కుకూన్ బై కంఫర్ట్, ఎంతసేపు భోగలాల సుఖాల మధ్యలో ఉండిపోయి మన కష్టాలు తెలియదు. నాకు వీళ్ళందరినీ చూసి ఎందుకు తిరుగుతాను రోడ్ల మీద అట్లా అంటే, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంతే ఉండేవాడిని. మేబీ నాకు కుదరకు నేను కనిపించిన కానీ బయటికి షూటింగ్స్లో కూడా అలాగే తిరిగేవాడిని. నన్ను చూడగానే అందరూ వాళ్ళ సమస్యలు చెప్తారు. పాపం వాళ్ళతో మాట్లాడుతుంటే, ఉద్దానం అనేది నాకు అంతకుముందు ఒక 3 months ముందు చెప్పారు నాకు. అదే సమయం కుదరకు మళ్ళీ నేను వెళ్ళింది కూడా శ్రీకాకుళం హెడ్ టౌన్లో తెలియదు, ఒక 40 kilometers దూరంలో ఆ సమస్య ఉందని తెలియదు. వెళ్ళి చూస్తే పసిపిల్లలు, 14 ఏళ్ళ పిల్లలు మొత్తం వాచిపోయి నీరు వచ్చేసి, నేను ఇంటర్వ్యూ చేసిన ఒక లేడీ ఉంటుంది, పాపం ఆవిడ చచ్చిపోయింది. ఆ రోజు కనిపించిన ఆవిడ, నాతో ఇంటర్వ్యూ చేసిన ఆవిడ. ఈ రోజుకి ఆ సమస్య ఏం అవ్వలేదు, అది దాని క్రెడిట్ కూడా తీసుకోలేము. అందుకే నేను వ్యక్తిగతంగా ఏం చేస్తున్నానంటే, స్టేట్ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళాం, అలాగే మన ఉద్దానం దగ్గర నుంచి డాక్టర్స్ అంతా చేస్తున్నారు, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ జో వీళ్ళందరినీ పిలిపిస్తున్నప్పుడు ఉద్దానం ఇష్యూ ఏంటంటే, ఒక 1 kilometerలో ఉన్న ఇష్యూ లెఫ్ట్ సైడ్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ విలేజెస్ అంతా ఉండదు, మళ్ళీ రైట్ సైడ్లో ఉండే విలేజెస్కి ఉంటుంది. ఆ DNA ప్యాటర్న్ పట్టుకోవాలి ఎందుకు ఉంటుంది అని చెప్పి చాలా పాపం ఎలాబొరేట్ ప్లాన్తో వచ్చారు హార్వర్డ్ డాక్టర్స్.
కానీ మన దురదృష్టం ఏంటంటే మన పొలిటికల్ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. దాన్ని చేస్తాం అంటారు, కానీ నాకు అనిపించింది ఎంత చేయొచ్చు అంటే, ఎన్ని కష్టాలు ఉన్నాయంటే అందరు అడిగేది ఈ రోజుకి నేను మన అరకు ప్రాంతానికి వెళ్ళిన, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళిన, గిరిజన ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళందరూ అడిగేది, ఇంక్లూడింగ్ అనంతపురం కానీ ఏ మూలకి వెళ్ళినా క్లీన్ వాటర్ అడుగుతారు, అంతమించి ఇంకేమంటారు. జస్ట్ తాగడా కొంచెం మంచినీళ్ళు ఇప్పించామంటారు. ఏమి కోరికలు ఉండవు వాళ్ళకి. పార్ట్లీ సార్, నాట్ కంప్లీట్లీ, బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్. ఏ మూలకెళ్ళి ఇది సమస్య అనుకున్నప్పుడు ఎనఫ్ ఫండ్స్ ఉన్నాయి, ఎంత ఎనఫ్ మ్యాన్ పవర్ ఉంది, ద విల్ ఆఫ్ పొలిటికల్ విల్ లేదు చేద్దామంటే. ఎంతో దుర్మార్గంగా మాట్లాడతారంటే, వీళ్ళకి ఎక్కువ ఇచ్చేస్తారండి, వీళ్ళు ఓట్లు లేరండి, వీళ్ళు మన డిపెండెన్సీ క్రియేట్ చేయాలి వీళ్ళ మీద నాకు చెప్తారు. నాకు చాలా బాధ వేస్తుంది మాట. సో నేనేమనుకున్నా అంటే ఎక్కడో చోట పని చేయాలి మిగతా వాళ్ళందరికంటే కూడా అని చెప్పి, ఎస్పెషల్లీ ఉద్దానం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఈ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఒక ట్రస్ట్ పెట్టినప్పుడు నేను అనుకున్నాను, ఉద్దానం గురించి లెట్ మీ ఎస్టాబ్లిష్ అ హాస్పిటల్, కేర్, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నేను స్వచ్ఛందంగా నేను ఎంతో కొంత దాన్ని పెట్టాలని చెప్పేసి దాన్ని ఐ స్టార్టెడ్ ఇనిషియేటింగ్. మొన్న ఇనిషియేట్ చేసిన ప్రాసెస్. ఎందుకంటే దానికి ఇక్కడికి నా పర్పస్ ఏంటంటే, మనీ డబ్బు కంటే కూడా మైండ్ షేర్, మన చేద్దామని తప్పన, మారుద్దామని తప్పనే మారుస్తే కానీ మనం నేను డబ్బులు ఇచ్చేస్తే అవ్వదు సమస్య. ఫిజికల్ కాంట్రిబ్యూషన్ రావాలి. అంటే మీకు సమస్య మీకు వచ్చినప్పుడు మీకు వచ్చే మీ ఇన్వాల్వ్మెంట్ కానీ మీ కమిట్మెంట్ కానీ చాలా తేడా ఉంటుంది. సో ఈరోజు నాకు మీ అందరి దగ్గర నుంచి కూడా లెట్ మీ క్రియేట్ అన్ని పార్టీస్కి కులాల తాలూకు వింగ్స్ ఉంటాయి. ఒక బీసీ వింగ్ అని ఉంటుంది, ఎస్సీ వింగ్ అని ఉంటుంది. నాకు మనుషులు అలా కులాలు మతాల మీద వేరు చేయడం నాకు ఇష్టం లేదు. ప్రిఫర్ లెట్ మీ హ్యావ్ ఎ డాక్టర్స్ వింగ్ ఫర్ జనసేన. ఎందుకంటే లెట్ మీ హ్యావ్ అ సైన్స్ అండ్ టెక్నాలజీ వింగ్. డాక్టర్స్ వింగ్ ఎందుకంటే ఏ మూలకెళ్ళినా ఎంత చేద్దాం తప్పని ఉంటుంది. Or it could not necessarily, if you align with Janasena, if you don't align with Janasena, still if you align for some other purpose, I'm really glad. As long as the state gets benefited, people get benefited, I'm really happy about it. సో నాకు ఇప్పుడు మీతో అందరితో మాట్లాడుతుంటే ఇంత ఉంది, మిమ్మల్ని అందరితో కలిపేస్తే మీ కాంట్రిబ్యూషన్ కనిపించదు, మీకు కూడా అందరితో సుఖం ఉండదు కలవడానికి. మేబీ లెట్ మీ ట్రీట్ యూ exclusively and specially, in a special manner, special way. Let me create a doctor's wing for Janasena party, and I want you to be a part of it. And please, ఏ మూలకెళ్ళినా ప్రైమరీ హెల్త్ కేర్ చాలా తక్కువ పాపం అధోగతిలో ఉంటుంది. ప్రైమరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ డాక్టర్స్ని మధ్యన మన కాకినాడ వీళ్ళందరితో మాట్లాడితే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఐఏఎస్ క్వార్టర్స్ ఉంటాయి, ఎందుకు వెళ్ళరు, మీరు డబ్బులు అన్నీ ఇస్తాం, మీరు ఇంత గవర్నమెంట్ ట్యాక్స్ పేయర్స్ మనీతో మీరు అందరూ చదువుకున్నారు, మీరు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నారు, వై డోంట్ యూ గివ్ ఇట్ బ్యాక్ టు సొసైటీ ఆర్ ది కంట్రీ అంటే, పాపం ఎవ్వరు కూడా ఏ డాక్టర్స్ కూడా మాకు ఇష్టం లేదని ఒక మాట మాట్లాడరు. మాకు ఇష్టం ఉంటుంది కానీ మాకు పరిస్థితులు లేవు, అట్లాగా గవర్నమెంట్ నుంచి ఆ హెల్ప్ లేదని. ఏంటంటే మేము పిల్లలతోటి దూరంగా వచ్చేసేయాలి, రైట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉండదు మా పిల్లలకి, ఎలా మేము చేయాలి మాకు తెలియట్లేదని మాట్లాడుతూ ఒక డాక్టర్స్ ఇచ్చిన సలహా ఏంటంటే, వై కాంట్ యూ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ డాక్టర్స్ కమ్యూనిటీ అంటే నాకు అనిపించింది. ఈచ్ మండల్లో ద ఇనిషియేషన్ వీ హ్యావ్ టేకెన్ ఇస్ టు క్రియేట్ a community living for doctors.
హూ ఈజ్ విల్లింగ్ టు వర్క్ గో టు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, ఒక ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎలా ఉంటాయో, ఒక సెంట్రల్ ఏజెన్సీస్ హెడ్ క్వార్టర్స్ ఎలా ఉంటాయి, ఒక ఐటీ వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ ఎలా ఉంటాయి, అలాగే ఎవ్రీ మండల్ ఆర్ ఎవ్రీ టౌన్ షుడ్ హ్యావ్ కమ్యూనిటీ సెంటర్ ఫర్ కమ్యూనిటీ లివింగ్ ఫర్ డాక్టర్స్. ఇవన్నీ పెడితే ఐ థింక్ డాక్టర్స్ వస్తారని చెప్పేసి దట్స్ హౌ వీఆర్ పార్ట్ ఆఫ్ జనసేన మేనిఫెస్టోలో టు ఇంప్రూవ్ హెల్త్ కేర్. డాక్టర్స్ని బాగా చూసుకుంటే దెన్ దిల్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్. సో అలాగే మీ అందరూ ఇంత తపన ఇంత ఉంది మీలో. జస్ట్ నౌ లెట్ మీ, అంటే నాకు టైం, అంటే నాకు ఎంత ఇబ్బంది ఉంటుందంటే నేను ఇంత లార్జ్ హార్టెడ్గా మాట్లాడతాను, బట్ నాతో వచ్చే వాళ్ళందరూ చాలా చిన్న మైండ్ సెట్ ఉంటుంది. మేబీ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్స్, మేబీ ఫర్ నెక్స్ట్ ఇయర్. హియర్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అట్లీస్ట్ 25 years నా లైఫ్ నేను పెట్టబోతున్నాను. దేనికి? ఎంత తింటావు, ఎంత సంపాదిస్తావు, ఎంత ఖరీదైన బట్టలు వేసుకుంటావు, ఎంత ఖరీదైన వాచ్లు వేసుకుంటావు. నేను ఎవరితో ఒక మాట్లాడుతూ ఉంటే మొన్న మధ్యన క్వైట్ అ వెల్తీ మ్యాన్, రిచ్ మ్యాన్ హూజ్ అరౌండ్ 1,000-2,000 crores వర్త్ మ్యాన్. ఆయనతో మాట్లాడుతూ ఉంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎంప్టీనెస్ ఇన్ మీ. అండ్ ఎంప్టీనెస్ని మీరు తీర్చగలరంటే నేనేం తీర్చగలంటే మాకు ఏదో గైడ్ చేయని నన్ను అడుగుతూ ఉంటే, ఎంత డబ్బు సంపాదించినా మనం ఇఫ్ యూ డోంట్ గివ్ ఇట్ బ్యాక్, ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ద ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ నేచర్, always that emptiness could never be filled up by materialistic desires. ఆర్థర్ షోపెన్హౌర్ ఏదో నేను చదువుతూ ఉంటే పుస్తకంలో, ఒక మనిషి ఒక సెల్ఫ్ సర్వింగ్ ఇండివిజువల్, అలాంటిది ఎక్స్ట్రాడినరీ సర్టన్ సర్కమ్స్టాన్సెస్లో వాడు ఎంత గొప్పవాడు అయిపోతారంటే తన సెల్ఫ్ ఐడెంటిటీని పోగొట్టుకొని మిగతా వాళ్ళు బతికించేయడానికి మనిషి చచ్చిపోవడం కూడా సిద్ధపడతాడు. ఈ ఉదాహరిస్తా దీన్ని ఐ థింక్ వన్ ఆఫ్ ద మైథాలజీ ఎక్స్పర్ట్ ఆన్ మైథాలజీ, ఐ మీన్ హిస్ నేమ్ ఈజ్ జోసెఫ్ క్యాంబెల్. జోసెఫ్ క్యాంబెల్లో ఒక ఇన్సిడెంట్ చెప్తా, తన బుక్లో చదువుతూ ఉంటే, ఈ మన హవాయి ఐలాండ్స్లో ఒక పర్టికులర్ ఐ డోంట్ ఫర్గెట్ ద నేమ్, ఇట్స్ అబౌట్ ఆ పీక్ ఉంటుంది, ఒక మౌంటైన్. అందరూ అక్కడికి వెళ్ళి కారు ఆపి చాలా బలంగా వీస్తున్న గాలిని తట్టుకొని చూస్తూ నిలబడుతుంటారంట. జస్ట్ చిన్న వాల్ ఉంటుంది. ఎవరో ఒక ఇద్దరు పోలీస్మెన్ వెళ్తూ ఉంటే, హవాయిన్ పోలీస్మెన్, వాళ్ళిద్దరు ఒకటి ఏం చూశారంటే, పెట్టుగోడ మీద కూర్చొని ఆ లోయలోకి చూస్తున్న ఒక మనిషి హూజ్ అబౌట్ టు కమిట్ సూసైడ్. సో గబుక్కుని వెళ్ళి వాడు దూకైపోతుంది, ఇతను వెళ్ళి పట్టుకోపోతుంది. ఆ గాలి ఎంత బలమైన గాలి అంటే ఇద్దరిని లాగైపోతుంది. సో సెకండ్ పోలీస్మెన్ వచ్చి ఇద్దరిని లాగాడు. వాడు అడిగాడు పోలీస్మెన్, ఎందుకు నువ్వు ఇలా చేసావు, నువ్వు చచ్చిపోతావు కదా వాడితో అంటే. వాడు పడిపోతావు, నువ్వు కూడా పోతావు అంటే, నీ పిల్లలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారంటే, ఒకవేళ వాడు చచ్చిపోయింటే నేను నా జీవితకాలం నా మనశ్శాంతి కోల్పోయేవాడిని. ఎందుకంటే నా కళ్ళ ముందు ఒక మనిషి చచ్చిపోవడం, ఇట్స్ ఓకే వర్త్ డైయింగ్, బట్ ఐ డోంట్ లెట్ హిమ్ డై. అంటే ఇది ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? we all think we are very selfish, we all think that okay we are self-serving people అనేది, but deep down inside us there's a great giving nature in us. ఎంత గివింగ్ ఉంటుందంటే మనం చచ్చిపోవడానికి సిద్ధపడతాం. వాట్ మేడ్ మీ టు సర్వ్ సొసైటీ? విసిగిపోయాం. ఐ వాంట్ టు గివ్ ఇన్ మై సెల్ఫ్ కంప్లీట్లీ టిల్ మై లాస్ట్ బ్రెత్. అంత చేస్తే తప్ప, అంత కమిట్మెంట్ తీసుకుంటే తప్ప చిన్నపాటి మార్పు కూడా తీసుకురాలి. నేను సంపూర్ణంగా దేశాన్ని మారుస్తానని చెప్పలేను, కానీ నా ఆఖరి శ్వాసలోపు ఖచ్చితంగా జగన్నాథ రథ చక్రాలు నాకు తెలియదు, కానీ మార్పు అయితే తీసుకురాగలను. ఖచ్చితంగా మార్పు అయితే తీసుకురాగలను. ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ సో నాకు బిఫోర్ మీరు ఎవరితో ఒకసారి ఇఫ్ యూ కెన్ ఇనిషియేట్ డాక్టర్స్ వింగ్కి an exclusive wing
where you can serve back, you can give back your services to the country or to the state. And you'll feel complete, you'll feel enriched. When you serve people, you'll feel enriched. A sense of accomplishment ఉంటుంది. I want you to go through that. It is my selfishness. I want you to go through it. When we are serving others, enrichment, అది ఎంజాయ్ చేస్తే నాకు ఈ రకరకాల అడిక్షన్స్ చెప్తారు, బట్ సర్వింగ్ హ్యుమానిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ అడిక్షన్. అది ఎంత అందంగా ఉంటుందంటే మీరు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా దానిలోని వ్యాక్యూమ్ నింపలేరు, ఆ వాయిడ్ని. బట్ ఇఫ్ యూ సర్వ్ హ్యుమానిటీ, if you saw your fellow human beings, that can never be taken. అది ఎంత ఎన్రిచ్మెంట్ ఉంటుందంటే, మీకు ఎంత తృప్తి ఉంటుందంటే. బట్ మీలాంటి వాళ్ళందరికీ ఐ విల్ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్. గివ్ మీ సమ్ టైమ్. అండ్ మీ కిడ్స్, చిన్నపిల్లల పాపం వాళ్ళ పాకెట్ మనీని తీసుకొని ఉద్దానం ఫౌండేషన్కి ఇస్తున్నప్పుడు నా కన్నీళ్ళు వచ్చేసినాయి. ఎంత కదిలిపోయారు ఈ పిల్లలని. If we, being the generation who's leading them, if we behave in a selfish manner and we're doing gross injustice, పాపం 14-16 ఏళ్ళ పిల్లలు వాళ్ళ పాకెట్ మనీని తీసుకొని ఏదో చేద్దాం తప్పనప్పుడు వాళ్ళకి మనం ఎంతో కొంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేయకపోతే మన అందరం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. అట్లీస్ట్ నేను అలాంటి వ్యక్తిని కాకూడదని చెప్పేసి, దిస్ ఇస్ వాట్ మై ఇంటెన్షన్ ఈస్, దిస్ వాట్ ఐమ్ డూయింగ్, ఐమ్ ఇనిషియేటింగ్ దిస్ ప్రాసెస్. So let me conclude this meeting and thank you a lot, and thank you for being here. Thank you for giving your valuable time. Papa, kontamandi speeding ticket తీసుకున్నారు, లైఫ్లో తీసుకోలేదన్నారు. I'm sorry for that, and to each one of you, I'm truly grateful to you. ఇంతమంది oncologists వచ్చారు. Such an honor to meet all the eminent people and eminent personalities here. And thank you a lot. So today itself, I think I asked Ravi Garu to set up a committee to initiate a doctor's wing, NRI doctor's wing from North America to be a part of Janasena. And thank you very much. And I'm grateful to you, sir. Grateful to you.